హాయ్ ఎవ్రీవన్. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే బయట జియో పాలిటిక్స్లో ఒక వార్ లైక్ సిట్యువేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆగిందని చెప్పాలి. ఎందుకంటే ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని చనిపోవడంతో. ఎందుకు జరిగింది ఈ వార్ అనేది, ఇది ఏదో ఈ రోజు న్యూక్లియర్ వెపన్స్ మీద అయితే కాదండి. ఇట్ హ్యాస్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ అయితే ఇరాన్కి ఇస్రాయిల్కి స్టార్ట్ అయింది. మధ్యలో అమెరికాకి ఏం సంబంధం, వీళ్ళిద్దరు ఎందుకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి సడన్గా నిన్న నైట్ ఈ ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారంటే, అమెరికాకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ మిగతా పెద్ద పెద్ద కంట్రీస్లో ఎవరు కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేయటం ఇష్టం లేదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఫస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఇరాన్కి చెప్పారు. కానీ అప్పుడు కూడా ఆయన వినలేదు. నేనేమి న్యూక్లియర్ బాంబ్ తయారు చేయటం లేదు, నా కంట్రీ అవసరాల కోసం నేను న్యూక్లియర్ మిజైల్సే నేను చేస్తున్నాను, అది కూడా ఈ శాంక్షన్స్ విధిస్తానంటే కొంచెం ఆయన తగ్గి కూడా ఉన్నారే తప్ప 100% నేనే న్యూక్లియర్ బాంబ్ చేయటం లేదన్న ఒక రీజన్తోనే ఉన్నారు. కానీ ఎక్కడో డౌట్ అమెరికాకి, వీళ్ళు మనకి పోటీ వస్తారా లేదా కనీసం మనకు అడ్డొస్తారా, ఈ రీజన్ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు ఇక్కడ ఇస్రాయిల్ న్యూస్ చేసుకొని. ఇస్రాయిల్కి ఇరాన్కి చెప్పాను కదా, అరౌండ్ 1985 నుంచే వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. దానికి రీజన్ కూడా ఇస్రాయిల్ ఏం తక్కువ ఏం కాదు. ఇస్రాయిల్ పాలస్తీనా, హమాస్, గాజా మీద ఇక్కడ వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్కి ఇండైరెక్ట్గా వచ్చి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హజ్బుల్లా, హమాస్, అక్కడ ఉన్న రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ లెబనాన్లో, గాజాలో వీళ్ళిద్దరు ఎంత బాగా వీళ్ళని ఇబ్బంది పెట్టారంటే ఇస్రాయిల్కి, ఇరాన్ డైరెక్ట్గా వాళ్ళకి మిజైల్స్ కానీ ఈ వార్ఫేర్ అమ్యునేషన్ కానీ పంపించింది. సో ఈ లాస్ట్ ఇయర్ 2025లో కూడా 12 days వార్ జరిగింది ఇరాన్కి ఇస్రాయిల్కి. అప్పుడు కూడా జార్డన్, ఒమన్ అక్కడ వాళ్ళ ప్రమేయంతో అది సద్దుమణిగింది. కానీ ఆయన చాలా క్లియర్ కట్గా ముందే చెప్పారు, ఈ ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని ససేమిరా, నేనైతే లొంగను, ఏం చేస్తారో చేసుకోండి, లొంగే పరిస్థితి వస్తే చచ్చిపోతానే తప్ప అని చెప్పి ఆయన జరిగినట్టు అదే జరిగింది. హ్యూమనిటేరియన్ కానీ ప్రపంచ శాంతి కోసం పనిచేయటానికే మన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో ఈ వార్స్ స్టార్ట్ చేయటం, క్లోజ్ చేయడం ఆయన చేతుల్లోనే ఉంది కదా. ఈ సిట్యువేషన్ ఎంత టాక్టిక్స్గా యూజ్ చేసుకున్నాడంటే, వార్ఫేర్ అని చెప్పి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి డైరెక్ట్ అటాకే చేశాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రాయిల్. ఫస్ట్ బాంబింగ్స్ చేసింది మటుకు ఇరాన్ కాదు. ఇరాన్, ఇస్రాయిల్ అండ్ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి డైరెక్ట్ ఇరాన్ బేసెస్ మీదే కాల్చారు. వాళ్ళు కొంచెం రిటాలియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పంపించిన వాళ్ళ నెక్స్ట్ టార్గెట్స్గా ఎవరిని చూసుకున్నారంటే వీళ్ళు ఇస్రాయిల్ పంపించారు వీళ్ళ మిసైల్స్ని. మామూలు బాంబింగ్స్ చేయలేదు. అలా దాంతోడు నెక్స్ట్ వచ్చి ఎక్కడెక్కడైతే నేవల్ బేసెస్ యుఎస్ఏ తయారు చేసుకుందో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ప్రతి చోటికి బాంబింగ్స్ జరిగాయి. మీరు చూస్తే దుబాయ్లో కానీ, యూఏఈలో కానీ, ఖతర్, ఒమాను, సౌదీ అరేబియా, వాట్ నాట్, ఎవ్రీ కంట్రీ దగ్గర 7 వీళ్ళ ఈ యుఎస్ నేవల్ బేసెస్ కానీ ఎయిర్ బేసెస్ ఉంటే ప్రతి చోట బాంబింగ్స్ జరిగాయి ఇరాన్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఎలాగైనా ఓడిపోతాం, వై నాట్, ఎందుకు వదలాలని చెప్పి. సో ఇక్కడ అలీ ఖమేని ఏదో మంచోడని కాదు, అలాగే ఇక్కడ ఇరాన్ కానీ ఇస్రాయిల్ అండ్ అమెరికా కూడా ఏదో మంచోళ్ళని కాదు. జియో పాలిటిక్స్లో ఎవరికెవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ టైంలో పవర్ కానీ, ఆ గ్రీడ్ ఆఫ్ మనీ, ఈ పెత్తనం దారి ఉంది చూసారా, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. ఇస్రాయిల్ చేసింది అదే. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఈ ఇష్యూస్కి వీళ్ళు డైరెక్ట్ ఎప్పుడైతే ఇరాను ఈ హమాస్కి, ఈ హెజ్బొల్లా, ఈ అసోసియేషన్స్కి వీళ్ళు డైరెక్ట్ ఫండింగ్ ఇవ్వడం కానీ, మిసైల్ సప్లై చేయడం కానీ నచ్చట్లేదు. అలానే ఆ వారేమో కంక్లూడ్ అవ్వటం లేదు. ఇంటర్నేషనల్ మీద ఈ మీడియా ఒత్తిడి చేస్తుంది, గాజా మీద చేయమాకండి అని చెప్పి. సో ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు క్రష్ ద ఇరాన్ని క్రష్ చేయాలి. మళ్ళీ సౌదీ అరేబియా ఎందుకు దూరింది అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఎంత విచిత్రమైన సంఘటన ఏంటంటే, 2 ముస్లిం కంట్రీసే కానీ షియాస్ వచ్చి ఇరాన్, సున్నీస్ వచ్చి సౌదీ అరేబియా. వాళ్ళిద్దరికి ఎంత వైరం అంటే, ఇద్దరు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని చంపేసుకున్నారు వాళ్ళ
ఈ షియా సున్నీ అని ఒక రిప్రజెంట్ చేసి ఎన్నో ఇన్నసెంట్ సోల్స్ని చంపేశారు. ఇరాక్లోగా ఇదే జరిగింది ప్రతి చోట. అలాగే ఈ షియా సున్నీలో కూడాను సున్నీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 90% ఆఫ్ ద వరల్డ్ సున్నీసే, హార్డ్లీ 10%. ఆ 10%లో కూడా ఈ ఇరాన్ లాంటి కంట్రీస్లోనే షియాస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే ఎప్పుడైతే అలీ ఖమేనీ చనిపోయారని తెలిసిన తర్వాత త్రూట్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల, పాకిస్తాన్లో కూడా, అసలు పాకిస్తాన్ ఎంబసీ మన యుఎస్ ఎంబసీకి వెళ్ళి ఫైరింగ్స్ చేశారంటే షియా పీపుల్. సో ఆ మతోన్మాదం ఎంత హైట్స్ లెవెల్కి ఎన్నో ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పెరిగితేనే కదా రాజకీయంగా వాళ్ళు బలపడాలంటే. సో రీసెంట్గా ఈరోజు పొద్దున కూడా యుఎస్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి రచ్చ చేస్తే 9 మంది పాకిస్తాన్ని చంపేశారు అమెరికన్స్. సో ఎక్కడ తగ్గేదే లేదన్నట్టే లెవెల్లో జరిగింది. అలాగే ఇంకో పాయింట్, ఎందుకు సౌదీ అరేబియాకి నెక్స్ట్ ఇరాన్కి పడదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అని చెప్పి, అంటే ఒక 3 కిలోమీటర్ వైడ్ ఒక సీ ప్యాసేజ్ ఉంటుంది. అది మ్యాక్సిమం ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది, కొంచెం వచ్చి యూఏఈ అండ్ ఒమన్ చేతిలో ఉంటుంది. ఇది మాదంటే మాదని చెప్పి వీళ్ళు ముందు నుంచి ఈ ఓవర్కమ్, ఎందుకంటే అటు నుండి షిప్స్ మన పెట్రోలియం కానీ ఎల్ఎన్జీ కానీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైనా రావాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచే రావాలి మనకి. అది కనుక క్లోజ్ అయ్యిందా ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, పెట్రోలియం ధరలు. ఇప్పుడు ఈ వార్లైక్ సిచ్యువేషన్స్లో కూడాను అన్ని ఎయిర్ బేసెస్ అన్నీ క్లోజ్ చేసేసారు అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. అలాగే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కూడా క్లోజ్ చేస్తారంటే తెలీదు. అది క్లోజ్ చేస్తే మటుకు మ్యాక్సిమం ఇబ్బంది పడేది మన ఈ ఏషియన్ కంట్రీసే. అలాగే హై ప్రైస్, హై క్రూడ్ ఆయిల్, ఎంత సెన్సిటివ్ విషయాలంటే ఇది అమెరికాకి ఇంకా ఎవరు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉండటం కూడా ఇష్టం లేదు. ఈవెన్ నార్త్ కొరియా కూడా ఎందుకు వెళ్ళదంటే నార్త్ కొరియాలో ఆయిల్ లేదు కాబట్టి. వెనుజులా కూడా రీసెంట్గా వెనుజులాని కూడా ప్రెసిడెంట్ చేశారంటే కేవలం ఏంటంటే అక్కడేదో ప్రపంచ శాంతి నెలకొల్పటానికి ఈయనేదో ఒక దూతలాగా ఈ డొనాల్డ్ ట్రంప్ కలరింగ్ ఇస్తూ చేస్తున్న పనంతా ఈ ఆయిల్ డిగ్గింగు, ఈ పవర్ పాలిటిక్స్లోకి. అయితే ఈయన అదృష్టం ఏంటంటే ఈయన ఇన్వైట్ చేస్తున్న ప్రతి కంట్రీలో వాళ్ళు డిక్టేటర్స్గా ఉంటాం. వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఏమంటారు ఈ డెకేడ్స్ నుంచి ఇబ్బంది పెడుతూ వాళ్ళు చనిపోతే కనీసం ప్రొటెస్ట్ చేయటం కాదు కదా, చచ్చాడ్రా దేవుడా లేకపోతే వీడు మన పీడ వదిలిపోయిందని ఆనందపడ్డారంటే, అంటే వీళ్ళు ఎంత డిక్టేటర్షిప్ చూపించారో మనం అర్థం చేసుకోవచ్చు. అలీ ఖమేనీ గారి దాంట్లో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే కొన్ని డెకేడ్స్ క్రితం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని కూడా ఇలాగే వార్లో యూజ్ చేసుకున్నాడు, ఇన్నసెంట్ సోల్ వితౌట్ ట్రైన్డ్ పర్సన్స్ని. సో మనకి కంటికి కనిపించే అంత సింపుల్ విషయాలు కాదండి ఇదంతా. నెక్స్ట్ టార్గెట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకెక్కడా లేదు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, ఓన్లీ పాకిస్తాన్ డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ మన యుఎస్ఏకి. సో ఇప్పుడు అక్కడున్న న్యూక్స్ కూడా అమెరికావి, వాళ్ళ సొంత కెపాసిటీ ఏం కాదు పాకిస్తాన్ది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఇస్లామిక్ కంట్రీస్లో కేవలం పాకిస్తాన్ దగ్గరే ఉంది. నెక్స్ట్ పాకిస్తానేనా ఈ కౌంటర్ అటాక్ అంటే చెప్పలేం. డీన్యూక్లియరైజేషన్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అమెరికా మనసు ఎప్పుడైనా మారచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పొలిటీషియన్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి గాంధీ గారిని, నెహ్రూ గారిని, లేకపోతే కాంగ్రెస్ మూవ్మెంట్లో ఏం చేశారంటే ఇదే చేసింది. మనం న్యూక్లియర్ స్టేబుల్గా ఉండటానికి వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్స్, క్రూషియల్ స్టెప్స్, అవే మనకి ఈరోజు మనం హాయిగా నిన్న నిద్రపోయగలిగామంటే అలాంటివే. మన మీద ఎందుకు న్యూక్లియర్ దాడి జరగదంటే రీజన్ కూడా అదే. ఆ రోజుల్లో నెహ్రూ గారు జీరో ఉన్న ఇండియాని ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్రో కానీ, లేకపోతే మన జహంగీర్ హోమీ బాబా గారితో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేపించటం కానీ, ఇలాంటివి ఎలా పాసిబుల్ అయ్యాయంటే ఆ రోజుల్లో ముందు చూపుతో తీసుకున్న ఆ నిర్ణయాలు, ఆ గట్స్ ఫీలింగ్తోనే. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం, డిఆర్డిఓస్, ఇలా ఎయిర్ మిసైల్స్, ప్రతీది వీళ్ళు ఇంతమంది సాక్రిఫైసెస్ ఉన్నాయి. మన ఇండియా న్యూక్లియర్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉందంటే వీళ్ళండి లీడర్స్. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళు లీడర్స్, ఇప్పుడున్న వాళ్ళు కాదు లీడర్స్. వీళ్ళు ఎంతసేపటికి 30 years బ్యాక్, 50 years బ్యాక్ ఇంకా నెహ్రూని తిడుతున్నారు కదా. నెహ్రూ కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారు లేకపోతే ఇప్పుడు మన న్యూక్లియర్ పొజిషన్ ఏంటి? బీజేపీలో అటల్ బిహారీ వాజ్పేయి, హీఈస్ ద పర్సన్.
ఆ రోజు శాంక్షన్స్కి భయపడకుండా కూడా ఎదురు తిరిగి మరి ఈ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేశారంటే ప్రపంచానికి మన సత్తా చూపించాం. ఇప్పుడు మన దగ్గర లార్జెస్ట్ వార్ఫేర్ మెటీరియల్ మన దగ్గర ఉంటుందంటే ఈ కారణం కూడా అప్పటి నుంచి కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్సే ఇవన్నీ. ఈ రోజు మనకి రష్యా ఏం ఫ్రెండ్ అవ్వలేదు, లేకపోతే మిగతా వాళ్ళు మనకేమి ఈ సపోర్ట్ ఇవ్వలేదు, ఈ మిలిటరీ సపోర్ట్. మనం సెల్ఫ్ సఫిషియెంట్గా డిఆర్డో నుంచి మిసైల్స్ తయారు చేస్తున్నామంటే దట్స్ ద పవర్ ఆఫ్ ఇండియా. నిన్న ఒక్క బాంబింగ్స్తో యూఏఈ కానీ ఖతర్, ఒమాన్ ఈ కంట్రీస్ ఇంత భయపడిపోతూ అరే ఇంత సేఫ్ కాదంటే అమెరికాతో అల్లై చేసుకున్న ఏ కంట్రీ ఎప్పటికీ సేఫ్ కాదు. ఎందుకంటే రష్యా ఎప్పుడు కాసుకొని ఉంటుంది. రష్యా అండ్ చైనా దే ఆర్ వాచ్ డాగ్స్. అయితే ఒకప్పుడు డైరెక్ట్ అటాక్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జస్ట్ చూస్తున్నారు అనవసరంగా వాళ్ళు. ఎందుకంటే రష్యాకే వాళ్ళ ఉక్రెయిన్తో ఇప్పటికీ కొన్ని ఇయర్స్ నుంచి సాల్వ్ అవ్వట్లేదు ఆ వార్ది. ఎందుకంటే ఉక్రెయిన్కి డైరెక్ట్ అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. చూశారుగా జియో పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో, ఆ లీడర్స్ కూడా అంతే. అక్కడ క్యాస్ట్, రిలీజియన్, ఈ పవర్ ఈ కాదండి, అక్కడ పవరే ఏదైనా చేసేది, రిలీజియన్ కూడా కాదు. ఆ గ్రీడ్ ఆఫ్ మనీ, ఆ పవర్, ఆ ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అదే. ప్రపంచానికి నేను పెద్దన్న అని చెప్పుకుంటున్నా యూఎస్ఏకి కూడా ఎప్పుడు యూఎస్ఏ రూల్ చేసుకోవాలనుకుంటుంది వరల్డ్ మొత్తానికి, తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుంది. ఎదురు తిన్నవాడికి ఈరోజు ఇరాన్, మొన్న వెనిజులా, ఇంకా రేపు పాకిస్తాన్ అయినా ఇంకెవరైనా కానీ. దిస్ వాజ్ ద రీజన్ బిహైండ్ దిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసి ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టేయండి ఫ్రెండ్స్.